నమస్తే. కాంగ్రెస్ పార్టీ ఖాతాలను ఐటీ శాఖ ఫ్రీజ్ చేసిందని కాంగ్రెస్ కోశాధికారి అజయ్ మాకెన్ పేర్కొన్న విషయం తెలిసిందే. తాజాగా ఆ పార్టీకి ట్యాక్స్ ట్రిబ్యునల్లో ఊరట లభించింది. ఫ్రీజ్ అయిన ఖాతాలు పనిచేస్తాయని, పార్టీ బ్యాంకు ఖాతాలను యాక్సెస్ చేసుకోవచ్చని ట్యాక్స్ ట్రిబ్యునల్ తెలిపింది. ప్రధాని మోదీ పాలనలో దేశంలో అవినీతిని నిర్మూలించామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లోని పార్టీ ఆఫీసులో కిషన్ రెడ్డి సమక్షంలో వైసీపీ నాయకుడు వెల్లెల రామ్మోహన్ బీజేపీలో చేరారు. భద్రాద్రి రామాలయం కోసం మోదీ 50 కోట్ల రూపాయలకు పైగా నిధులు కేటాయించారని, మోదీ కృషితో రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు దక్కిందన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ చింతా మోహన్ మరోసారి తిరుపతిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తిరుపతి రాజధానిపై ప్రజా ఉద్యమం ప్రారంభం అవుతోందన్నారు. ఎందరు అడ్డు వచ్చినా తిరుపతిని రాజధానిని చేస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అప్పులను మాఫీ చేస్తామన్నారు చింతా మోహన్. ప్రతి వాలంటీర్ ప్రతి ఇంటికి వెళ్లి టీడీపీకి, చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రచారం చేయాలని వాలంటీర్లకు జగన్ సూచించడంపై టీడీపీ నేత బోండా ఉమా స్పందించారు. ఏ రాజ్యాంగం ప్రకారం వాలంటీర్లకు శిక్షణ ఇచ్చి వారిని ప్రజల్లోకి పంపి వైసీపీ కోసం జగన్ పని చేయించుకుంటున్నారని ఉమా ప్రశ్నించారు. వాలంటీర్లు వైసీపీ నాయకులైనప్పుడు రాబోయే టీడీపీ ప్రభుత్వం వారికి ఎందుకు రెగ్యులరైజ్ చేసి వారి వేతనాలు పెంచాలన్నారు. రాజధాని ఫైల్స్ మూవీ ఒక సందేశాత్మకమైన సినిమా అని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. రాష్ట్రం బాగుండాలని కోరుకునే ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడాలన్నారు. తాను ఈ మూవీని చూసినట్లు చెప్పారు. సినిమా క్లైమాక్స్ ఈ సినిమాకు హైలైట్ అన్నారు. సినిమాలోని ఏదో ఒక పాత్రలో మనల్ని మనం ఊహించుకుంటామని చెప్పారు. పేటీఎంకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. పేటీఎం బ్యాంక్ ను రద్దు చేస్తూ ఇప్పటికే ఆర్బీఐ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో షాక్ తగిలింది. ఫాస్టాగ్ జాబితా నుండి పేటీఎం తొలగిస్తున్నట్లు ఐహెచ్ఎంసీఏఎల్ తెలిపింది. టాప్అప్స్, డిపాజిట్లు స్వీకరించొద్దని ఆదేశించింది. దీంతో పేటీఎంకు మరిన్ని కష్టాలు వచ్చిపడ్డాయి. తెలంగాణ అసెంబ్లీ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రవేశపెట్టిన బీసీ కులగణన తీర్మానాన్ని ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వ్యతిరేకించారు. బీసీ కులగణనతో బీసీలే నష్టపోతారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆరోపించారు. 2017లోనే సమగ్ర సర్వే నిర్వహించామని మళ్లీ ఇప్పుడు సర్వే ఎందుకని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమక్షంలో పిఎల్ శ్రీనివాస్, ఆయన కూతురు ప్రముఖ విద్యావేత్త అలేఖ్య, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన వైసీపీ నేత వెల్లెల రామ్మోహన్ పార్టీ జెండాను కప్పుకున్నారు. పిఎల్ శ్రీనివాస్ కాంగ్రెస్, బీఆర్ఎస్ లో రాష్ట్ర జాతీయ స్థాయిలో వివిధ హోదాల్లో పనిచేశారు. సికింద్రాబాద్ మెహబూబ్ కాలేజీ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో కిషన్ రెడ్డి బీజేపీ కండువాలను కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. పర్యాటక శాఖ మేడారం జాతరకు వెళ్లే భక్తులకు హెలికాప్టర్ సేవలను అందించనుంది. హెలికాప్టర్ జాయ్ రైడ్ ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 21 నుంచి 25 వరకు ఈ సేవలు అందుబాటులో ఉండనున్నాయి. 2 రోజుల్లో ధరలు నిర్ణయించనున్నారు. గత 3 జాతరల నుంచి ప్రభుత్వం ఈ సేవలను అందిస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ అస్వస్థతకు గురయ్యారు. చికిత్స కోసం ఆసుపత్రిలో చేరినట్లు ఆమె ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. ఆమె కోలుకున్న తర్వాత రాహుల్ గాంధీ భారత్ న్యాయ యాత్రలో పాల్గొంటానని చెప్పారు.